మనందరం కూడా ఇవ్వటం మనందరికీ చాలా అలవాటే, కానీ ఇచ్చే వాళ్ళకి చాలా ఆలోచనలు ఉంటాయి. ఇచ్చేటప్పుడు చాలా ఉద్దేశాలు ఉంటాయి. బేసికల్గా మనందరం ఎందుకు ఇస్తాం చెప్పండి దేవునికి? ఆశీర్వదింపబడడం. మన కాన్సెప్ట్ ఏంటిదయ్యా అంటే, దేవునికి 10 రూపాయలు ఇస్తే దేవుడు రిటర్న్ ఇస్తాడు, 20 రూపాయలు ఇస్తాడు. ఆయన మళ్ళీ 10కి 10 ఇంట్రెస్ట్ కల్పించాడు బ్యాంక్ ఇచ్చినట్టు. ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ నువ్వు ఇచ్చింది దేవుడు నీకు రిటర్న్ ఇవ్వను అంటే ఎంతమంది ఇస్తారు? నువ్వు దేవుడికి ఇచ్చిన దాంట్లో నేను మళ్ళీ నీకు ఇయ్యనయ్యా, నేను ఆశీర్వదించా అని ఒకవేళ దేవుడు కండిషన్ పెడితే కనుక ఎంతమంది ఇవ్వటానికి ఇష్టపడతారు? ఇస్తారా? ఏమో, నాకు అనుమానమే, చాలా 199 మంది ఇవ్వరేమో అనిపిస్తుంది. ఇప్పుడు స్వయాన యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఇవి, నేను కాదు. ప్రజలు చాలా ఇవ్వడం నేర్చుకుంటున్నారు. అయితే ఎందుకు ఇస్తున్నారయ్యా అంటే, ఆయన చెప్తా ఉన్నాడు, మనుషులు మెచ్చుకోవటానికి ఇస్తారు. అందుకే మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసా? పేరు చదవకపోతే, పేరు చెప్పకపోతే, పేరు రాయకపోతే మనలో చాలా మంది ఇవ్వడానికి ఇష్టపడరు. మనం గొప్ప కొరకు ఇస్తాం. ఇంకో విషయంలో చెప్పాలంటే పౌరుషంతో ఇస్తాం. పౌరుషము అంటే వానికంటే నేనేం తక్కున్నారా, వాడు 10 రూపాయలు ఇస్తే అంటే మన ఆలోచనలన్నిటినీ దేవుడు పసిగట్టి ఏమంటున్నాడు తెలుసా? మీరు ధర్మం చేస్తున్నారు, అయితే మీరు ఎందుకు చేస్తున్నారో తెలుసా? మీరు మనుషుల వలన మెప్పు పొందాలని చేస్తున్నారు. అంటే మీ కాన్సెప్ట్ ఏంటి? నేను ఇచ్చిన ఆయన నలుగురికి తెలియాలి. ఇది ప్రతి మనిషిలో బహుశా ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని ప్రసంగాలు విన్నా ఎందుకో ఈ ఆలోచన పోవటం లేదు. అది సేవకులైనా పర్లేదు, సంఘమైనా పర్లేదు. ఇది మొదటి విషయం, మనుషులు ఎందుకు ఇస్తున్నా అన్నారు. ఇప్పుడు చూడండి, అదే వచనాన్ని మీరు కంటిన్యూ చేస్తే కనుక రెండోది ఏంటో తెలుసా? నువ్వు గొప్ప అని చెప్పుకోవటానికి ఇస్తున్నావు. రెండో విషయం ఏమంటున్నాడంటే, నీ గురించి నలుగురు మాట్లాడుకోవాలి. అర్థమవుతుందా? మీరు ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 3 విషయాలు ఆయన రహస్యంగా చేయాలని చెప్పింది. మొదటిది, ఈ 3 విషయాల ముందు ఏం చెప్తాడో తెలుసా? ఎట్లా చేయొద్దో చెప్తాడు ముందు, ఆ తర్వాతనే ఎట్లా చేయాలో చెప్పింది దేవుడు. ఇప్పుడు ఎట్లా చేయొద్దయ్యా మన సమర్పణ, మన కానుకలు లేదా మన అర్పణలు అంటే, మొదటిది నువ్వు గొప్పగా ఫీల్ అవ్వడానికి ఏమి చేయొద్దు. రెండో విషయం అంటా ఉన్నాడు, నీ గురించి నలుగురు మాట్లాడుకోవాలని ఆ ఫ్యాన్ నేను ఇచ్చినా తెలుసా, ఆ మైక్ నేను ఇచ్చినా తెలుసా. అర్థమవుతుందా? ఇలా నలుగురిలో డబ్బు కొట్టించుకోవడానికి ఇవ్వద్దు. ఇలా ఇస్తే గనక అక్కడ రాయబడ్డ మాట ఏంటో తెలుసా? మీరు మీ ఫలమును ఆల్రెడీ పొంది ఉన్నారు. కథం అయిపోయింది. మీరు ఒకరికి తెలిసేటట్టు లేదా నీ గురించి నలుగురు మెచ్చుకోవాలని ఇస్తే కనుక, నలుగురు మనుషులు మెచ్చుకున్నప్పుడు నువ్వు ఇచ్చిన దానికి ప్రతిఫలాన్ని ఆల్రెడీ పొందేసుకున్నావు. మనం ఈ మాట బాగా వాడతాం. ఏంటో తెలుసా? నీ కుడి చేతి ఇచ్చేది మనకి వాక్యంలో యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇచ్చేది మీకు కూడా అంటే అర్థం ఏంటి చెప్పండి? మీరు కూడా మర్చిపోవాలి ఇచ్చిన తర్వాత. మత్తయి సువార్త మీరు తీయద్దు కానీ 25వ అధ్యాయంలో ఆయన కుడి వైపున ఎడమ వైపున 2 గుంపులు నిలబెట్టి ఇద్దరికి సేమ్ ప్రశ్నలు వేసింది ఆయన. కాకపోతే సమాధానం వేరే వచ్చింది ఆయనకి. అయితే ఇప్పుడు కుడి వైపున ఉన్న వారిని చూసి, నేను ఆకలి కొన్నా మీరు అన్నం పెట్టిరు, నేను దప్పికొన్నా మీరు దాహం ఇచ్చినారు, నేను దిగంబడైనా మీరు బట్టలు ఇచ్చినారు, నేను చెరసాలో ఉన్నా నన్ను దర్శించినారు, నేను రోగినై ఉన్నా మీరు నన్ను చూడవచ్చినారు అని అన్నాడు. వెంటనే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఏమొచ్చిందో తెలుసా?
ఎప్పుడు వచ్చినాం? అయ్యా మేము ఎప్పుడు చేసినాం? ఇప్పుడు బాగా ఆలోచించండి. ఆయన ఏమన్నాడో తెలుసా? చేసిరు మీరు. చేసిండు అని దేవుడు అన్నాడు. వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? మేము ఎప్పుడు చేసినాం అంటే ఇప్పుడు చేసిరా చేయలేదా వీళ్ళు? చేసిరు. మరి ఏం గుర్తుందా వాళ్ళకి? చేసింది ఏమన్నా గుర్తుందా? గుర్తులేదు, మనం మర్చిపోం. మనం అప్పుడప్పుడు మనం ప్రతిసారి చేసేది సార్. అప్పుట్లో నేను బాగా మనం ఎప్పుడు ఏం సోది మాట్లాడతాం తెలుసా? అప్పుడు ఇచ్చిన అంటే అప్పుడు ఎప్పుడో క్రీస్తు పూర్వం ఇస్తే సత్యదాకా అది ఒక్కదాని గురించే మాట్లాడుకుంటాం. అంటే అదొక్కటే నీ జీవితాంతం గుర్తు పెట్టుకున్నావు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? అయ్యా మేమెప్పుడు చేసినాం అంటే ఇచ్చిందంతా వాళ్ళు మర్చిపోయినారు. మీరు గుడికో దేనికన్నా కానుకేస్తే నేను అప్పుడు బాగా ఇచ్చిన అయ్యారు అంటే నువ్వు గుర్తుపెట్టుకున్నావా? గుర్తుపెట్టుకొని ఏమనుకుంటున్నావు? ఇచ్చిందాన్ని గొప్పగా ఫీల్ అవుతా ఉన్నావు. ఇచ్చినందుకు చాలా గర్వంగా అనుకుంటున్నావు. నేను ఎందుకు ఇచ్చినా తెలుసా? ఇలాంటి వాళ్ళందరి గురించి దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు ఆల్రెడీ మీ ఫలాన్ని అయిపోయిందిగా, మీరు నా దగ్గర నుంచి పొందుకునేది ఏమీ కూడా లేదుగా. మీరు ఇచ్చేది దురాశతో ఇస్తున్నారు. యాక్చువల్గా మీరు ఇచ్చేది కుయుక్తితో ఇస్తా ఉన్నారు. అందుకే దీన్ని నా భాషలో ఏమన్నా తెలుసా? దేవుడితోని బిజినెస్ చేస్తా ఉన్నాం మనం. ఏం బిజినెస్ అంటే, దేవా నేను నీకు 10 రూపాయలు ఇస్తా, నువ్వు తిరిగి రిటర్న్ నాకు ఎంత ఇయ్యాలో తెలుసా? 10 ఇవ్వద్దు, 10 ఇస్తే కూడా బ్లెస్సింగ్ కాదు. అది ఎంత ఇవ్వాలి? 10 కంటే ఎక్కువ ఇవ్వాలి. దీన్ని బిజినెస్ అనకపోతే ఏమంటారు? నీ భక్తి ఏంటిది? నువ్వు ఇవ్వటంలో అసలు ఏం నేర్చుకున్నావు? నీ దేవుడు నీ కొరకు ఇంతగా ఇస్తే నువ్వు ఎంత ఇస్తున్నావు దేవునికి? ఇవ్వమని చెప్పిన వాళ్ళకి బాధనే, ఇవ్వమని చెప్పినా కూడా ఇవ్వాలంటే కూడా బాధనే. ఎంత ఇస్తే నీ దేవుడు నీ రుణం దీంతో చెప్పు ఒకసారి. అబ్రహాం అంటా అన్నాడు, అయ్యా మొదటిది నువ్వు తీసేసుకో. నాకు కూడా సొదొమ గొమొర్రా చాలా పచ్చగా కనబడుతుంది, కానీ నాకు దాని మీద మనసు లేదు. నువ్వు ముందు నీవు తీసుకుంటే మిగిలింది నాది. ఆ మనస్సు చూడండి అబ్రహాంది. ఇచ్చేటప్పుడు ఏ ఆశ లేదు తిరిగి మళ్ళీ వస్తుందని. మీరు ఇదే అబ్రహాం జీవితం ఆలోచిస్తే కనుక, ఈ సొదొమ గొమొర్రా పట్టణం అంతా నాశనమైన తర్వాత అబ్రహాము తన పనులందరినీ తీసుకుపోయి యుద్ధం చేసి అంతా తీసుకొని వచ్చిన తర్వాత ఆ సొదొమ గొమొర్రా రాజు సంతోషపడయ్యా నీకు ఏ కాళ్ళు చెప్పి డబ్బంతా తీసుకోండి. అబ్రహాం ఏమంటాడు తెలుసా? నీవు అబ్రహాంను గొప్పవాణ్ణి చేస్తీవని నువ్వు చెప్పుకోవద్దు కాబట్టి నేను 100 పోగు కూడా తీసుకో నీ దగ్గర. తెలుసా మీకు? ఇదే ఆది కాండంలో ఉంటుంది. ఓ రాజు అబ్రహాంకు ఆఫర్ ఇస్తాడు, అయ్యా ఇదంతా తీసేసుకో, నువ్వు యుద్ధం చేసి నాకు విజయాన్ని ఇచ్చినావు కదా. అంటే అబ్రహాం అంటున్నాడు, నీవు నన్ను గొప్ప చేస్తీవని నలుగురు చెప్పుకుంటావు రేపు, కాబట్టి నీ దాంట్లో నయా పైసా కూడా నాకు వద్దు. వాడు అంటాడు ఆ పైసలు వద్దని. మనకి ఎంత ఇచ్చిన తరగతి వద్దనేది ఏంటిదో తెలుసా? డబ్బు. ఎంత ఇచ్చిన అబ్బా గిత్తానం ఇయ్యాలా అనేది ఏంటిదో తెలుసా? డబ్బు. నీకు నేను 10 రూపాయలు ఇవ్వాలా, 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే ఏది కోరుకుంటావు? 1,00,000 కోరుకుంటావు. 1,00,000 ఇవ్వాలా, 10 లక్షలు ఇవ్వాలా అంటే 10 లక్షలు. అంటే ఎంత ఇచ్చినా వద్దని దేనికో చెప్పమంటే డబ్బుకు చెప్పం. ఎంత ఇచ్చినా అబ్బా గిత్త ఇవ్వాలా అనే దేని గురించి అయ్యా అంటే మళ్ళీ డబ్బు గురించి. దేవుడు నిన్ను దీవించేటప్పుడు నీవు ఇచ్చేది కంటే కూడా నీ మనస్సు చాలా ప్రాముఖ్యమైనది దేవునికి. అదే నీకు జీవితంలో ఆశీర్వాదాన్ని తర్వాత తీసుకొని వచ్చేది. అందుకే అన్నాడు, అనిచి కుదిర్చి ఇవ్వండి, నేను మీకు తర్వాత మళ్ళీ ఇస్తాను. కానీ మనం ఎప్పుడు ఇచ్చినా రిటర్న్ ఆలోచించినాం. మనం సంఘం గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటా ఉన్నాడు ఏంటంటే, అయ్యా వీళ్ళు చాలా ప్రార్థన చేసిరనో బాగా ఏమంటారు వాక్యం ప్రకటిస్తున్నానో చెప్పలేదు. ఏమంటున్నా తెలుసా? ఇవ్వటం గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నేను అడుగుతున్నా, మీరు ఇచ్చిన దాని గురించి ఎప్పుడన్నా మీకు తెలవకుండా మీ గురించి ఎవరైనా సాక్ష్యం ఇచ్చిరా? పలానా అమ్మ పలానా అయ్యా చాలా గొప్పలయ్యా సంఘంలో, వాళ్ళు చాలా ఇస్తారు కానీ ఎప్పుడు ఎవరికి చెప్పొద్దు అన్నారు తెలుసా అని.
భక్తుడు అంటున్నాడు, వారి కానుక వారి గురించి సాక్ష్యం చెప్పే విధంగా చేసింది. ఎందుకో తెలుసా? అక్కడ రాయబడ్డ మాట, వారు ఇవ్వటంలో వాళ్ళ స్థాయికి స్తోమతకు మించి ఇచ్చిరంట. మనం ఇవ్వటంలో సంఘము స్థాయిని మించిపోయింది, స్తోమతను మించిపోయింది. అందుకే భక్తుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మరి నీవిచ్చే దానికి దేవుడు ఎప్పుడు సాక్ష్యం ఇస్తాడు? నువ్విచ్చే దానికి దేవుడు ఎప్పుడు ఫలానా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు చాలా నమ్మకంగా పనిచేసినావు, నేను నీకు 10 అంతస్తులు ఇస్తాను, దేవుడు సాక్ష్యం ఇస్తాడా మన గురించి? చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయంలో మీరు తీయనక్కర్లేదు కానీ మొదటి 4 వచనాల్లో దేవుడు స్త్రీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మరో తెలుసా? బీద విధవరాలు. ఎవరామె? బీదామె అంటే చాలా పేదరికంలో ఉంది. ఆ మొదటి వచనంలో ఉంటుంది, చాలా మంది ధనవంతులు ఉన్నారు ఆ గుడిలో, అందులో ఈమె కూడా ఉన్నది ఒకటి. అయితే అందరు కానుకలేస్తున్నారు, ఈమె కూడా కానుకలేసింది. అక్కడ రాయబడ్డ మాట, ధనవంతులు చాలా మంది కానుకలు వేసినారు. అయితే అందులో ఈ బీద విధవరాలు కూడా, విధవరాలు అంటే ఎవరు కూడా ఇక ఒకతే ఉంది, చాలా పేదది. ఆమె దగ్గర ఎంత ఉంది? 2 కాసులు ఉంది. ఇప్పుడు ఎంత వేసింది? 2. ఇప్పుడు మన దగ్గర 10 రూపాయలు ఉండి కానుకలు ఏమంటే ఎంత వేస్తాం? మన దగ్గర 10 రూపాయలే ఉంది, కానుక ఏమంటే ఏం చేస్తాం? చిల్లరన్నా తెచ్చుకుంటాం, లేదా ఇది కూడా ఎందుకు రా రేపు పాల ప్యాకెట్ వస్తుందని 10 రూపాయల జోబులో పెట్టుకుంటాం. ఇప్పుడు దేవుడు దేని గురించి మాట్లాడిండో తెలుసా? మీరు ఆ 4 వచనాలు జాగ్రత్తగా చదివితే దేని గురించి సాక్ష్యం ఇస్తుండో తెలుసా? దేవుడు ఓ స్త్రీ గురించి సాక్ష్యం ఇస్తూ చెప్తున్నమాట, ఆమె చాలా ఎక్కువ వేసింది. అంతేగా అన్నమాట. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఓ స్త్రీ కానుక గురించి సాక్ష్యం చెప్పుడు. మీరు బాగా ఆలోచించండి. మనం వేసే దాని గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? ఇస్తాడా దేవుడు మన గురించి? పలానా అమ్మ, పలానా నాయన చాలా ఎక్కువ వేసారని ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. కానీ ఎవరు చెప్పారు మనకి? ఎవరు చెప్పారు మనకి? మనము సాక్ష్యము, మన కానుక సాక్ష్యం అని మర్చిపోయినాం. మన దేవుడు ఏదైనా మేలు చేస్తే ఇంట్లో కుటుంబారాధన పెట్టుకొని ఆ రోజు కానుక పెట్టేసిన తర్వాత మనం ఏమనుకుంటాం తెలుసా? దేవుడు చేసిన దానికి నేను ఇచ్చిన కానుకకి చెల్లు, ఆ రోజుతో ఆయన వేసింది నేను ఇచ్చింది అయిపోయింది. కానీ ఆయన చేసిన దానికి ఏమి ఇవ్వగలవు? మన కానుక సమర్పణ సాక్ష్యం ఇవ్వాలి. అందుకే ఏమంటారు, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడ్డ మాట, నీ రాబడి అంతటిలోను తెలుసా మీకు, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుడి అని ఉంటుంది. అంటే ఇప్పుడు కానుక ఏం చేయాలి? దేవుని మహిమకరంగా ఉండాలి, ఆయన గొప్పతనాన్ని చెప్పే విధంగా ఉండాలి. కానీ మనమిస్తే ఆయన గొప్పతనం తర్వాత కానీ మనం ఇవ్వటంలో మనం ఇంకా మళ్ళీ చెప్తున్నా చాలా వెనకబడతా ఉన్నాం. మనం ఎప్పుడు చెయ్యి చాచే స్థితిలోనే ఉన్నాం తప్ప మనం ఇచ్చే స్థితికి రావటం లేదు. ఎందుకు రామయ్య అంటే మనకు ఇవ్వటం చేత కాదు కాబట్టి. ఇచ్చేవాడే గొప్పవాడైతాడు. ఒక నా ఫ్రెండ్ అంటా ఉండే, ఇది బహుశా వాస్తవమే అనిపిస్తుంది. ఏంటో తెలుసా? మీరు చూడండి, రోజు ఖర్చు పెట్టేటోనికి రోజు డబ్బులు ఉంటాయి. అది ఎట్లా వస్తాయి నాకు కూడా లేదు యాక్చువల్గా. కానీ బాగా బెటర్ బిస్నాలుగా పెట్టుకొని చూడండి, అది ఎటుపోతే అర్థం కదా. అర్థమవుతుందా? మనం బాగా దాపెట్టుకొని రేపు తిందాం అని వచ్చినా అది రేపటి కుళ్ళిపోతుంది. అది మనం తినము, ఇంట్లో కూడా తినదు, అది నేలపాలు అవుతుంది. అది ఒకటి పెట్టి చూస్తే ఎంత దివేనా. అందుకే జీవితంలో మనం ఇచ్చే కానుక మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. జుమ్మా మళ్ళీ చెప్తున్నా, మనుషులు కాదు,
దేవుడు సాక్ష్యం ఇచ్చే విధంగా ఉండాలి. అది మనం ఇచ్చినప్పుడు అది రూపాయి ఇస్తావా. అందుకే పౌలు భక్తుడు అదే పత్రికలు రాస్తూ మీరు చూడండి రాయబడ్డ మాట. తర్వాత కంటిన్యూషన్లో మీరు చూస్తే కనుక మనం 12వ వచనం చూద్దాం. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ, అంటే ఉన్న దాంట్లోనే ఇచ్చింది కూడా దేవుడికి సాక్ష్యం అవ్వాలి. లేదు ఇవ్వమంటలే మిమ్మల్ని, అప్పు చేసి దేవుడికి కానుక చేయమని చెప్తాలే వాక్యం. అయితే సంఘం ఆ రోజు ఇలా చేసింది, అయితే మీరు అలా చేయమని కాదు, మీకున్న దాంట్లో కూడా ఇవ్వండి, కాకపోతే ముందే సిద్ధపడండి దాని గురించి. నేను నా దేవుడికి ఖచ్చితంగా ఈ కానుక సమర్పిస్తా, నా దేవుడికి ఖచ్చితంగా ఇంత నేను ఇచ్చేస్తా అని మీకు ఉన్న దాంట్లో ఇచ్చింది కూడా దేవుడికి ఏముందంట, దేవుడికి ప్రీతికరమైన, అప్పుడు వెలకట్టలేదుగా మాట్లాడు. అది నేను దేవుడి దగ్గర సాక్ష్యం ఇచ్చే విధంగా నిలబడుతుంది. అందుకే మత్తయి సువార్తలో గుర్తు చేసిన, నేను ఆకలి కొట్టి మీరు నాకు, దేవుడు ఏం జ్ఞాపకం చేసిండు, మీరు బాగా ప్రసంగం చేసిండు అన్నాడు వాళ్ళని. ఏమన్నాడు, అల్పులైన అయిన సహోదరులు ఒకరికి చేస్తుంది కనుక నాకు చేసినట్టే. మరి ఆలోచించండి, మనం ఎంత ఇస్తున్నాం, ఎంత ఇవ్వగలుగుతున్నాం. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ ప్రార్థన చేస్తాం, తినేటప్పుడు భోజనం చేసేటప్పుడు ఏమనంటే, దేవా లేని బిడ్డలకు కూడా దయచేయి కదా. ఇది జనరల్గా మన అందరం చేసే ప్రార్థన. అయితే నేనేమో తెలుసా, ఒక అడుగు ముందుకేసి ఎప్పుడన్నా ఈ ప్రార్థన చేసినవా, దేవా లేనోనికి పెట్టే మనసు నాకని. ఎప్పుడు ఎవడో పెట్టాలని ప్రార్థన చేస్తావు తప్ప నేను ఎందుకు పెట్టదు దేవా అని ఎందుకు ప్రార్థన చేయవు. అంటే ఎవడో పెడితే కడుపు నిండాలి తప్ప నేను పెట్టొద్దు ఎవరికి. నా కూడా పెడితే నేను తింటా తప్ప నేను ఎవరికి పెట్ట. అలాంటి నేను పిసినారి అంటాం మనం. ఎంతున్నా లాస్ట్కి ఏమంటాం తెలుసా, మళ్ళీ మనం నా దగ్గర ఏముంది అయ్యగారి ఇయనికి అంటాం. అక్కడ వేరే దగ్గర పరిచయం చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళకి పోయినప్పుడు అనిపిస్తుంది, ఏదైనా ప్రేయర్ మీటింగ్ వేసినప్పుడు అబ్బాయిలు చాలా బాగున్నారా, పెద్ద పెద్ద కానుకలు వేస్తారు చర్చ్కి అనుకుంటాం. కానీ అతి తక్కువ వేసేది ఎవరో తెలుసా, కొన్నిసార్లు చాలా పేదరికం ఉన్న ఇంట్లోకి వెళ్తాం. మేము టాప్ రీచ్ అవుతాం, బాటమ్ కూడా రీచ్ అవుతాం. ఆ ఇంట్లోకి పోయినప్పుడు కొన్నిసార్లు నిజంగా మనసులో అనిపిస్తుంది, అసలు వీళ్ళకే లేదు, వీళ్ళ దగ్గర కానుక తీసుకోవద్దు అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది పరిస్థితి. కానీ ఉన్నోడు కంటే లేనోడు ఎక్కువ వేస్తాడు తెలుసా ఆ రోజు. అంటే నేను మీరు ఇస్తారనో నేను మీరు ఇవ్వాలనో ఈ మాట చెప్పటం లేదు. ఇవ్వటంలో చాలామంది వెనకబడ్డారు. ఎవరైతే ఇయ్యరు అనుకుంటామో వాళ్ళకి ఇవ్వాలన్న మనసు చాలా ఉంటుంది. ఒకరోజు ఏసన్న గారు, బహుశా ఈ రీసెంట్గా ఒక రీల్ విన్నాను, ఆయన చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఒక అమ్మ చాలా రోజుల నుంచి గుడికి వస్తలేదని ఏమని ఆలోచించి వాళ్ళ ఇంటికి పోయినాడంట. వాళ్ళు ఒక తోటని ఏమంటారు కాపలా కాస్తా ఉన్నారు. తోటగా ఏసన్న వాళ్ళ ఇంటికి పోగానే వాళ్ళు అన్నం వండి, ఆ సేవకుడు వచ్చిండు మా ఇంటికి అని పక్కసేపు మాట, అయ్యా భోజనం చేయడంటే వద్దమ్మా అంటే, ఏ లేదయ్యా మీరు తినాలి అని భోజనం వండి పెట్టినట్టు. ఆయన తింటా ఉంటే ఆ అమ్మ వాళ్ళ బాబు ఆయన్నే చూస్తూ ఉన్నాడంట, ఏసన్ననే చూస్తూ ఉన్నాడంట. ఏసన్ననే చూస్తూ ఉంటే అడిగాడు, అమ్మ బాబుని పిలిచి అమ్మ కూర్చొని తినమంటే, లేదయ్యా తినొద్దు వాడు. ఎందుకు అమ్మ అది నీ కొరకే పెట్టింది, అది దేవుని కొరకు తీసింది కాబట్టి ఎవరు తినాలని, నువ్వే తినాలి అంటే, లేదమ్మా పర్లేదు ఆ బాబు తిన్నా ఏం కాదు దేవుడు చేసినట్టే అవుతుందంటే, లేదయ్యా నువ్వే తినాలి అంటే. కానీ ఆ బాబు బాగా ఏడుస్తున్నాడు అన్నమాట. కళ్ళనంట, మేము తినక 3 రోజులు అయిందయ్యా, కాకపోతే తీసింది ఎవరి కొరకు, ఇది దేవుని సేవకులు తీసినాం, అందుకే ముట్టుకుంటలేదు, వాడు బాగా ఆకలి ఉంది అయినా కానీ ఇది దేవుని సేవకు తీసినాం కదా అందుకే మేము ముట్టుకోలే, నీకే పెట్టాలి అని నువ్వే తినాలయ్యా అంటే, ఆయన బాగా ఆయాసంతో కన్నీరుతో, అయ్యో వీళ్ళు తింటలేరని బాగా ఆయాసంతో తిని వెళ్ళిపోయాడంట. తర్వాత ఆ తోట యజమాని కొన్ని రోజులకి వాళ్ళ నమ్మకత్వం చూసి, అమ్మ మీరు చాలా నమ్మకంగా పనిచేసారు, ఈ తోట అంతా మీదే అని ఇచ్చిపోయినట్టు. ఇప్పుడు చెప్పండి, ఇవ్వటంలో ఎవరు వెనకబడ్డారు? ఇది ఏసన్న గారు చెప్పిన సాక్ష్యం. బహుశా చిన్న రీల్ మళ్ళీ ఎప్పుడన్నా నేను చూస్తే మీకు నేను షేర్ చేస్తాను. దేవునికి ఇవ్వాలి అనుకున్నప్పుడు దేవుడు ఏం చూసిందో తెలుసా? తల్లి యొక్క విలువను చూసి. చిన్నది ఒక పూట భోజనమే కావచ్చు, కానీ దేవుడు పూట భోజనాన్ని చూడడు. దేవుడు వ్యక్తిని బట్టి విలువనిస్తాడు కానుక. మరి నీ కానుక విలువగలదేనా?
నీ కానుక విలువనిస్తుందా? ఈ మాట యేసయ్య నేను అడిగితే నిజం చెప్పండి, మీ మొక్కలు ఎడబెట్టుకుంటారు. నేను అడిగితేనేమో గలీజ్ గాని కోపం వస్తుంది, పక్కన పెడదాం. ఈ మాట యేసయ్య అడిగితే ఏం చెప్తారు? ఆయన చెప్తారా? ఆయన ముందు కూడా కారణాలు చెప్తారా? ఆయనకు కూడా సాకులు చెప్తారా? ఏమో, మీరు అలాంటి భక్తులు ఉన్నారేమో, నాకు తెలియదు. కానీ ఆయన సాకులు వినేటోడు కాదు. జాగ్రత్త, నువ్వు తిరిగి ఆశించకుండా ఇచ్చేదే వెలకట్టలేని సమర్పణ. నువ్విచ్చే కానుక నీ గురించి సాక్ష్యం చెప్పగలిగితే అది వెలకట్టలేని కానుక. నీవిచ్చిన కానుక నీ విలువను చూపించగలిగితే నీది వెలకట్టలేని కానుక. అలా కాని కానుక నువ్వు ఎంత వేసినా, మన చదివిన లూకాసు వార్త 21వ అధ్యాయంలో ధనవంతులు వేసినట్టు కానుకలు. అంటే ఈ 2 కాసుల కంటే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసిండొచ్చు, వాళ్ళు 1000 లక్షలు వేసిండొచ్చు, నాకు తెలియదు. కానీ దేవుడు చూసింది ఏంటో తెలుసా? ఇచ్చే వ్యక్తిని చూసింది. నీవు నేను ఈ దినం ఇవ్వటం గురించి ఆలోచిస్తే, ఒకవేళ 1 2 3 4 నెంబర్ పెట్టుకుంటే మన నెంబర్ ఎక్కడుంది? టాప్లో ఉంటామా? ఎక్కడో లాస్ట్కి, అందరికంటే లాస్ట్కి ఉంటామా? లేదా ఇస్తున్నావు కానీ దేవుడు రిటర్న్ ఇస్తాడని ఇస్తున్నావా? లేదా ఇస్తున్నాం కానీ గొప్ప కొరకు ఇస్తున్నామా? లేదా ఇస్తున్నాం కానీ నలుగురు చెప్పుకోవాలని ఇస్తున్నామా? మనం మెదక్ డైసెస్ అంతటికి పెద్ద చర్చ్ ఏంటిదో తెలుసా? మెదక్ గుడి, పెద్ద గుడి. ఎవరు కట్టినారు? రెవరెండ్ C.W. పాస్నెట్ దొర కట్టినాడు. ఒక మహానుభావుడు, పెద్ద భక్తిపాడు కట్టినాడు. మనం చిన్న చిన్న ఫ్యాన్లు ఇస్తే పేరు రాసుకుంటాం. గుడి కట్టినాడు, విగ్రహం పెట్టుకున్న తప్పు లేదేమో యాక్చువల్గా ఆయన కదా. మీకు తెలుసా, గుడి మొత్తం పెరిగి క్షుణ్ణంగా రాయి వెతుకుంది, ఎక్కడ ఆయన పేరు కూడా కనబడింది. చిన్న సెల్ ఇస్తేనే, ఈ ఫోన్ ఈ మైక్ వేసే సెల్ ఇస్తేనే నేను ఇచ్చిన అయ్యారని చెప్పుకునే బతుకులు మని పెద్ద గుడి కట్టి ఏడ పేరు రాసుకోలేదు ఆయన. నేనంట తెలుసా, ఆయన గుడి ముందు విగ్రహం పెట్టుకున్నా తప్పులేదు, అంత పెద్ద పని చేసిండు ఆయన. కానీ ఎందుకు చేసిండో తెలుసా? ఇవ్వటంలో ఆయన వెనకాడొద్దు అనుకో. ఆయన అనుకున్నాడు, మై బెస్ట్ ఫర్, అంటే నాకు శ్రేష్టమైనది ఏదైతే ఉందో ఆ శ్రేష్టమైనది నేను దేవుడికి ఇచ్చేస్తాను. అలా ఇచ్చిండు కాబట్టి మనం కృతజ్ఞతతోని ఎంట్రన్స్లో ఆయన ఒక ఫోటో పెట్టి కింద దాని గురించి అంతా రాసినాం. ఆయన ఎక్కడ పెట్టుకోలేదు. ఇప్పుడు ఆయన మంచోడా, మనం భక్తులమా? మీరు చెప్పాలి. రెవరెండ్ C.W. పాస్నెట్ దొర గొప్పోడా, మనం గొప్పోలమా? మరి ఆలోచించండి. నువ్వు ఇచ్చిన కానుక ఎవరు మాట్లాడుతున్నారు? నువ్వు ఇచ్చిన కానుక ఎవరి కొరకు చేస్తున్నావు? నువ్వు ఇచ్చేది వెలకట్టలేని అవ్వాలని దేవుడు కోరుకున్నాడు. కారణం, ఆయన వెలకట్టలేని తన ప్రాణాన్ని, తన ఆత్మను, తన ఊపిరిని నీకు పంచింది దేవుడు. అంతిచ్చిన దేవుడు నీ నుంచి అంతేం ఆశించలేను, కొద్దిగానే ఆశించి, కానీ ఆ కొద్దిగా నీవు మంచి మనసుతో ఇచ్చి ఆయన ద్వారా మెప్పు పొందాలని ఇటు మాటలు దేవుడు మనందరి వెనుకలో దీవించును గాక. ఆమేన్. తలలు వచ్చి మనందరం ప్రార్థనలో సమయం